ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. క్రిషాంక్ ఉన్నారు, మనతో మాట్లాడదాం. క్రిషాంక్ గారు, ఇది ఎట్లా తీసుకున్నారు ఇన్ఫర్మేషన్? మీకు ఎవరు ఇచ్చిరు? ఎట్లా ఎట్లా చేసిరు? మధు గారు, ఫస్ట్ నంబర్ 1, సిట్టు విచారణకు ఎన్నోసార్లు ఇటు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచారు. రకరకాల విచారణలు, ఫార్ములా ఇవన్నీ కూడా పిలుస్తున్నారు. ఆ విచారణ జరుగుతున్న క్రమంలో బయటికి ఫాల్స్ న్యూస్లు వస్తుంటాయి. నీళ్లు నమ్మలేనరు, చెమటలు గారిపోయినాయి, ఇన్ని ప్రశ్నలు అడిగినరు, వీళ్ళ గురించి అడిగినట, ఈ హీరోయిన్ల గురించి అడిగిరట, ఇవి అవన్నీ. ఏడికెళ్ళి వస్తుంది ఇది? ఇప్పటి వరకు ఒక్క అధికారిక ప్రకటన ఏనాడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు కదా అని మేము ఇవాళ చూస్తే, ఇవాళ కొంచెం కూడా దీన్ని మొత్తము రీడ్ చేసే ప్రయత్నంలో ఈ డొంక మొత్తం బయటపడ్డది. ఇది తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్. ఇందులో ఒక 138 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఒక తెలంగాణ అభిమాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యాలయం చేస్తున్న ఈ దుష్ప్రచారాలను పాపం వారికి నచ్చక మాకు ఈ స్క్రీన్ షాట్స్ పంపించారు. ఈ గ్రూప్లో ఒక సభ్యులు. దీన్ని నడిపిస్తున్నది ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్ మరియు ముఖ్యమంత్రి గారి యొక్క మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ అండ్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి సంబంధించిన చైర్మన్ సతీష్ మన్నే. ఇలా ఇంకొందరు కూడా బాసిత్, రాజా ఆకుల, రాయ్, ఐఎన్సి వీళ్ళందరూ కూడా ఇలా అడ్మిన్స్గా ఉన్నారు. గతంలో మీడియా యుఎస్ కాన్సులేట్లో పనిచేసిన వాళ్ళు చేస్తున్న ఇగోండి క్రియేషన్స్, హీరోయిన్లతోని ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేసినట్టు ఇలా క్రియేట్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి ఇట్లా వేలాది యొక్క బాట్స్ అకౌంట్స్, వాళ్ళు క్రియేట్ చేసిన బాట్స్ అకౌంట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, అక్కడిక్కడ మొత్తం ఈ దుష్ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇవాళ మేము సిట్ చీఫ్ సజ్జనార్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సజ్జనార్ గారు మరి దాన్ని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద నోటీసులు వేస్తారు. ఇవాళ ఇమీడియట్గా ఎవరు బొగ్గు స్కామ్ అనగానే వాళ్ళ మీద విచారణ వస్తుంది. మరి ఈ విచారణ మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద విచారణ ఇక్కడిది. మరి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఈ మీడియా ఫేక్ న్యూస్ వీళ్ళు నడిపిస్తుంటే మరి దాని మీద విచారణ చేపట్టాలి కదా. శ్రీరామ్ కర్రీ అనే వ్యక్తి మీద, అన్వేష్ మీద మరియు సతీష్ మన్నే మీద కేసు బుక్ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ జీతాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కేటీఆర్ గారి మీద క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద మరి కేసు బుక్ చేసి విచారణ చేపట్టాల్సిందిగా డిమాండ్. ట్విట్టర్లో ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు, బాట్ అకౌంట్స్ అంటారు. ఏంది బాట్ అకౌంట్స్ అంటే? ఎన్ని వేలు గుర్తించారు? ఇంకెన్ని ఉన్నాయి? మచ్చుకి మేము ఇప్పుడు సుమారు ఒక 10,000 దాకా గుర్తించినాము. ఇంకా చాలా కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ వీళ్ళకు కంటెంట్ ఇచ్చేసి ప్రెస్ చేయండి అంటే ఇక కథ ఇక తగులుకుంటారు. కేటీఆర్ గారిని తిట్టాలి అంటే కింద ఒక 150 కమెంట్స్ పడతాయి. చూస్తే వాడికి ఒక ఫాలోవర్ ఉండడు, వాడు మనిషి కాదు, ఫోటోలు ఉండవు. ఇప్పుడు మేము సోషల్ మీడియా నడిపిస్తాం, ధైర్యంగా మా ముఖంతో పెట్టుకొని నడిపిస్తాం, మా పేరుతో పెట్టుకొని నడిపిస్తాం. వాళ్ళు పిరికిోళ్ళ లెక్క, పిరికి పందల లెక్క ఇవాళ ఏదేదో పేర్లు పెట్టుకొని చిన్నపిల్లల ఫోటోలు, మహిళల ఫోటోలు ఇవన్నీ పెట్టుకొని బాట్స్ అకౌంట్స్ నడిపిస్తున్నారు. దమ్ము రోషం ఉంటే నేరుగా మీ ముఖం పెట్టుకొని నేరుగా సోషల్ మీడియాని నడిపియండి. ఇలా పిరికి పందల్లాగా ఇట్లా ఫేక్ పేర్లు పెట్టుకొని బాట్స్ అకౌంట్స్ పెట్టుకొని ఒకటేసారి కమెంట్లో అటాక్ చేయడం, ఇవన్నీ చేయడము, ఇది బిగ్గెస్ట్ మాఫియా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నది. మీరు అంటారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అని మీరు ఆరోపణ చేస్తారు. గతంలో మీరు కంప్లైంట్ చేశారు చాలా సందర్భాలు, ఒకటి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. నమ్మకం ఉందా దీని మీద? మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు, ముఖ్యమంత్రి కార్యాలయం అంటూ అలిగేషన్ చేస్తారు. పిఏ డిజిటల్ సంబంధించినటువంటి హెడ్ అంటారు శ్రీరామ్ కర్రీ అంటారు, సోషల్ మీడియా కాంగ్రెస్ సంబంధించి మన్నే సతీష్ అంటారు. తీసుకుంటారా? వాళ్ళే చేస్తారు ముఖ్యమంత్రి కార్యాలయం మీరు అంటారు. మీరే సమాధానం చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మీద చేస్తలేరు. మేము ఒరిజినల్గా ట్వీట్ వేస్తేనే, మేము మీ న్యూస్ ఛానల్స్లో ఏదైనా టెలికాస్ట్ అయ్యే స్టోరీని పబ్లిష్ చేస్తేనే మా మీద కేసులు అయిపోతాయి, మా మీద నోటీసులు అయిపోతాయి. యూఎస్లో ఉన్న ట్విట్టర్కి మెయిల్లు పెడతారు పోలీసు వాళ్ళు, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయండి, ఏ ఫోన్ వాడుతున్నారో మాకు చెప్పండి, ఏ ఐపీ అడ్రస్ వాడుతున్నారో మాకు చెప్పండి అని. మరి దొంగలు చేస్తున్న క్రిమినల్ పని సంగతి ఏంది? నేరుగా వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తున్నాము. ఇగోండి కంటెంటు, ఇగోండి పంపిస్తున్న వ్యక్తులు, ఇగోండి దానికి సంబంధించిన ఆ గ్రూపు పెద్దలు, అడ్మిన్స్ వీళ్ళే, ముఖ్యమంత్రి కార్యాలయ పెద్దలు వీళ్ళు, పిఆర్ఓ అండ్ మీడియా డైరెక్టర్.
చేయబోతురా మీరు కంప్లైంట్ చేస్తారా నెక్స్ట్ 100% మేము వీటి మీద కంప్లైంట్ చేయబోతున్నాము డెఫినెట్గా. అంటే ఒకటి చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఎమ్మెల్యేల బృందం చీఫ్ సెక్రటరీ గారిని, ఎందుకంటే ఉన్నది గవర్నమెంట్ హెడ్స్, సీఎం హెడ్స్, వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళ మీద విచారణ చేపట్టాల్సిందిగా ఇటు పోలీస్ కంప్లైంట్, ఇటు చీఫ్ సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. రైట్, ఇది బాట్ అకౌంట్స్ ద్వారా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల పైన ఫేక్ కాంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సీఎం కార్యాలయం కేంద్రంగా జరుగుతూ ఉంది. శ్రీరామ్ కర్రీ కానీ, మన్నేష్ సతీష్ కానీ, తర్వాత అన్వేష్ కానీ, ఇట్లా కొంతమంది వ్యక్తుల పేరుతో డైరెక్ట్ వాళ్ళ అడ్మిన్ ఉన్నటువంటి డిమాండ్ చేస్తున్న త్వరలోనే కేసు ఫైల్ చేయాలి. సజ్జనార్ డీజీపీ కూడా దీని మీద దృష్టి పెట్టాలి అనేటువంటి స్టేట్మెంట్ క్రిషాంక్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.